మనకు రిజల్ట్స్ వచ్చేసాయి. పిల్లలంతా రిలాక్స్ అయిపోయారు. 10th క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ వాళ్ళు ఆఫ్టర్ డిగ్రీనా, బీటెక్కా అంటే నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి మనకి. డిఫరెంట్‌గా ఆలోచించేసేటటువంటి మనస్తత్వాలు. ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. నేను ఇది ఆలోచన చేశాను కదా! నువ్వు కూడా దాన్నే అబ్జర్వ్ చేసి ఉండాల్సింది. కాబట్టి నీకు నాలెడ్జ్ అనేది లేదు. నీకు పరిమితంగా ఉండేటటువంటి జ్ఞానాన్ని మాత్రమే సంపాదించుకున్నావు. నీ ఆలోచన విధానం ఇంకా ఎక్స్పాండ్ కావాలి అని మనం పాయింట్ అవుట్ చేస్తూ ఉంటాం పక్కన వాళ్ళకి. కానీ ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది. మనం ఏదైతే ఇష్టపడ్డామో, మనం ఏదైతే ఆలోచన చేసామో, మనం ఏ విధంగా అయితే ఉంటూ ఉన్నామో అందరూ కూడా మనలాగే ఆలోచించేయాలి, మనలాగే ఉండాలి, మనలాగే మాట్లాడాలి అంటే కుదరదు. ఎవ్వరు మనస్తత్వం వాళ్ళది, ఎవరి ఆలోచన తీరు వాళ్ళది, వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదు మనం ఇంట్లో అమ్మా నాన్న మాట్లాడుకునేటటువంటి ఆ కాన్వర్జేషన్ వలన వచ్చినటువంటి నాలెడ్జ్ కూడా చాలా ఉంటుంది పిల్లలకి. మనం అనుకున్నాం కదా, పిల్లలు చెప్పింది కాదు చూసింది నేర్చుకుంటారు అని. ఇప్పుడు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇప్పుడు ఇట్లా మీకు హ్యాండ్ చూపించాను, అరచేయి చూపించాను. ఈ అరచేయి చూపించినప్పుడు కొద్దిమంది ఏమనుకొని ఉండొచ్చు, ఆగండి అనుకొని ఉండొచ్చు. కొద్దిమంది 5 ఫింగర్స్, అరచేయి మరియు 5 ఫింగర్స్ అనుకొని ఉండొచ్చు. కొద్దిమంది పంచభూతాలు అనుకొని ఉండొచ్చు. కొద్దిమంది పంచసూత్రాలు అనుకొని ఉండొచ్చు. కొద్దిమంది ఊరికే హ్యాండ్ చూపించినప్పుడు ఆగండి అనుకొని ఉండొచ్చు. అంటే మనము ఇక్కడ చూపించినటువంటి మెటీరియల్ ఒక్కటే, కానీ ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది. ఎవరికి ఏది థాట్ వస్తే దాన్ని ఊహించుకొని చెప్పడం జరుగుతుంది. అంటే చూసింది ఒకటే, కానీ ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఎవ్వరు పరిజ్ఞానాన్ని బట్టి, ఎవరు పరిధిని బట్టి వాళ్ళు ఆలోచన చేయడం అనేది జరుగుతుంది. అది ఎందుకు చూపించాము, ఇది హ్యాండ్ అనేది మనకొక్కరికి మాత్రమే, మనం ఒక్కదాని మీద పాయింట్ ఆలోచన చేస్తుంటే మనకు అర్థమవుతుంది. కానీ మనకు నంబర్ ఆఫ్ పీపుల్ నుంచి నంబర్ ఆఫ్ ఆన్సర్స్ రావడం వల్ల దీనికి ఇంత అర్థం ఉందా, ఇన్ని విధాలుగా ఆలోచన చేయగలుగుతారా అని మనం అనుకుంటాం. కాబట్టి మన పిల్లలకి ఎలాంటి ఫోర్స్